5 ఏళ్ళలో అంటేనండి 2016 ఏమన్నాడంటే రోజమ్మనే మామూలుగా పార్లమెంట్ వాళ్ళకి రానివ్వలేదండి, అసెంబ్లీలోకి రానివ్వకుండా సెక్స్ రాకెట్లు విజయవాడకి సెక్స్ రాకెట్ల గురించి మామూలుగా అసెంబ్లీలోకి రానివ్వకుండా సంవత్సరం పాటు రోజమ్మని రానివ్వలేదండి. ఇంకా పోతే ఇంకా మిగిలింది ఏంటంటే కారు షెడ్లో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలన్నారండి. ఇవాళేమో ఆడవాళ్ళని పసుపు కుంకుమని ఇవ్వాలంటున్నారండి. మొన్నటిదాకానేమో మామూలుగా కారు షెడ్లో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అన్నారండి. ఇదండి చంద్రబాబు గారు చేసే ఇది. చంద్రబాబుని అయితే నమ్మట్లేదండి మేము. ఆయన చేసిన పొలాలకి ఒక్క పనులు జరగకుండా నిరుద్యోగ భృతి ఇచ్చానన్నాడు, ఇవ్వలేదు. మాకైతే చంద్రబాబు మీద అయితే నమ్మకం అయితే లేదండి. ప్రత్యేక హోదా వచ్చింది, వాటి కోసం ఫైట్ చేసింది జగనే. నచ్చలేదండి చంద్రబాబు నాయుడు పరిపాలన. చెప్పిన హామీలు ఏమీ నెరవేరలేదు. వచ్చిన కోట్లన్నీ దోసుకున్నాడుగా, ఇంకేం అభివృద్ధి అయింది? జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మేము కోరుకుంటున్నాం. కథ వచ్చేది అదే. చంద్రబాబు ఎన్ని చేసినా వచ్చేది వైఎస్ఆర్సీపీకి. మా డివిజన్లో ఏంటంటే కొంతమంది రెడ్లు ఉన్నారు, వాళ్ళు మాకు సపోర్ట్ ఇవ్వట్లా. మా డివిజన్లో మేము కొద్దిగా బలహీనతగా ఉన్నాం. వాళ్ళు సపోర్ట్ చేస్తే మేము గట్టిగా పాల్గొంటాం. గెలిచేది జగన్మోహన్ రెడ్డి. నేను 14 సంవత్సరాలు రంగారెడ్డి విగ్రహానికి జూలై 4 కానీ డిసెంబర్ 26 కానీ నేను చేస్తూనే ఉన్నా. ఆడటి వెళ్తే నేను ఎందుకు పయాజీని నమ్ముకున్నా, అగస్త్య నాగరాజు నమ్ముకున్నా. మీరు ఒక్క పాటేనండి, 3 పూల పొలంలో ఉన్న పువ్వు రాలిలో లగాతారిలో ఆ పువ్వు ఎవరో అమ్మ లగాతారి తెలుగుదేశం గుండాలతో హత్య జరిగిందమ్మా లగాతారిలో అని పాటలో వినండి. మీరు చంపింది ఎవరు? వాళ్ళేగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఏంటి? అందుకే యాంటీ మేము తిరుగుతాం. ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు గారిని భారీ మెజార్టీతో కాకపోయినా గెలిపిస్తాం. మాకెవరు సపోర్ట్ లేకపోయినా బాధ, మా స్వతంత్రంగా మేము ఉంటాం, గెలిపిస్తాం. అది ఎంత దోసుకున్నాడని చెప్పమని అడుగు, చెప్తా. ఏం చేశాడని నువ్వు అడుగు, చెప్తా. అన్ని స్కామ్లే కదండి, కాదు అన్ని స్కామ్లేగా. ఈ నియోజకవర్గంలోనే ఆయన చేసింది స్కామేగా. లేక ముందు నుంచి ఉన్నాయిగా. ఈయన కొత్తగా ఇచ్చేదేముంది? పసుపు కుంకుమ. 5 ఏళ్ళు గుర్తురాని వాళ్ళు లాస్ట్ ఎలక్షన్లో గుర్తొచ్చారా? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.